హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ 009. మీకు ఈరోజు 5 మినిట్స్ అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను. పచ్చిమిర్చితో పచ్చి పులుసు. దీనికి పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ, ఉప్పు అంతే ఫ్రెండ్స్, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. 5 నిమిషాలు అయిపోద్ది. మనం ఎక్కడికైనా వెళ్ళినా తొందరగా వచ్చి చేసేసుకోవచ్చు. ముందు పచ్చిమిర్చి దంచుకోవాలి, బాగా దంచుకోవాలి, ముక్కలా దంచుకోవాలి. చూడండి ఇలా మెత్తగా దంచుకున్నాను. మెత్తగా అంటే మెత్తగా ఏం కాదు, కొంచెం ఒకలా ముక్కలా అంతే, ఇలాగే ఉండాలి. చింతపండు కొంచెం పీసుకొని బౌల్లోకి తీసుకున్నాను. చింతపండు ఇది తీసి దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇద్దో చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మటుకు కంపల్సరీ రోట్లో చేసి దంచి చేత్తో మొత్తం ఒకసారి కానీ పీసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకుని తినండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంతే 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం బయటకు పోయేసి వచ్చి హడావుడిగా చేయాలంటే చేయలేము. ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఈరోజు మా ఇంట్లో ఇదే స్పెషల్. నాకైతే మీకు చెప్తుంటే ఫ్రెండ్స్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. త్వరగా అన్నం వండుకుని వేడివేడిగా వేసుకుని తినేయాలి. మా మావయ్యకి కూడా ఇది చాలా ఇష్టము. ఆయనకి ఇష్టమైన దాంట్లో ఇది ఫేవరెట్. దీంట్లో కాంబినేషన్ ఎండి చేప వేయించుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు సాటర్డే మేము తినము. ఇది ఎవరైనా ట్రై చేస్తే ఎండి చేప వేయించుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు మాటలు కూడా తడబడిపోతున్నాయి. ముందు అర్జెంటుగా అన్నం వండుకుని తినేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తినేది కూడా చూపించేస్తున్నాను మీకు. వేడి వేడి అన్నము వేసుకొని ఉల్లిపాయ పైన పెట్టుకొని ఇలా కలుపుకొని నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు ఇట్లా పెట్టుకొని బా సూపర్ ఉంది. బా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కారంగా పుల్లపుల్లంగా ఉల్లిపాయ ఉండాలి ఎక్కువ దీంట్లో. బాబా